ఛత్తీస్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గ్ జిల్లాలో ప్రైవేట్ కంపెనీ బస్సు లోయలో పడిపోయింది. కంపెనీ సిబ్బందితో వెళ్తున్న బస్సు ఓ మలుపు వద్ద అదుపు తప్పింది, లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీప హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు కేడిఆర్ డిస్టిలరీకి చెందినదిగా గుర్తించారు. బాధితులందరూ అందులో పనిచేస్తున్న కూలీలేనని అధికారులు చెప్పారు. వారంతా విధులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద కారణాలు తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించినట్టు తెలిపారు కలెక్టర్. అయితే ఘటనా స్థలంలో రోడ్డుకు ఇరువైపులా లోయలు ఉండటంతో పాటు బస్సు హెడ్ లైట్ ఒకటి పనిచేయకపోవడంతో ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ ప్రమాద బాధితుల్ని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ పరామర్శించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తుండగా హాస్పిటల్ కి వెళ్లిన ఆయన వారిని పరామర్శించారు. వైద్య చికిత్సపై వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఛత్తీస్గఢ్ బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ వార్త చాలా బాధాకరమన్న రాష్ట్రపతి మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని బాధితులకు స్థానిక అధికారులు అన్ని రకాల సాయం అందించాలని ట్వీట్ చేశారు.